డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా చెప్పారండి. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి 5 సంతకాల్లో ఒకటి మెగా డిఎస్సి. వాస్తవంగా వైసీపీ హయాంలోనే 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. 6100 పోస్టులతో కలిపి ఇస్తున్న 16000 పోస్టులకే మెగా డిఎస్సి అని పేరు పెట్టి లీకులు, అక్రమాలు, స్కాములు. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఒకసారి సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాను. మా బావ నేను ఎక్కి సరిపడు. మీ ఒక్కరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడకేం పర్లేదు, మీరే మాట్లాడుకోవడం చేసుకుంటాండి. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటల వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మ్యాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. ఏమో సార్ ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అంతదని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబా ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటినే పంపించి మాట్లాడుతున్నా. ఇట్లానే మాట్లాడుతున్నా. ఓకే సార్. అలాగే సార్, కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతున్నాం. తప్పకుండా సార్. ఒకవైపు గడచిన కొన్ని రోజులుగా అనేక మంది బాధితులు చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా, ఆధారాలు చూపిస్తున్నా కూడా, వాళ్ళ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, సర్టిఫికెట్లు అన్నీ చూపిస్తున్నా కూడా ఇంకా అడ్డగోలుగా దబాయించడం, బుకాయించడం చేయటం, చేసిన తప్పుకి కనీసం ఏంటంటే ఎవరో ఒకళ్ళని బాధ్యులను చేసి ఇదిగో మా దృష్టికి రాలేదు, వీళ్ళు బాధ్యులు, దీని మీద యాక్షన్ తీసుకుంటాము అని ఇప్పుడు నీట్ పరీక్షను రద్దు చేశారు. అది మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్రదిష్ట. అది అయినా అప్రదిష్ట అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఇమీడియట్ గా ఎగ్జామ్ రద్దు చేశారు, ఆ బాధితులను అరెస్ట్ చేశారు. మరి ఇంత పెద్ద నీటి గందరగోళాన్ని, స్కామ్ చేస్తే లేనింది ఎందుకు వీళ్ళంత మొండి పట్టుదలతో వెళుతుంది ఇక్కడ ప్రభుత్వం అంటే, దీని వెనక ఏమైనా పోనీ ఇంపార్టెంట్ హ్యాండ్స్ ఏవో ఉండుంటాయి. అంటే ఒకవేళ కొంతమందిని ఎవరినైనా బలిపశువుని చేసినట్టయితే కింద స్థాయి వారిని, వాళ్ళు అడ్డం తిరిగితే అందులో మరిన్ని రహస్యాలు బయటకు వస్తాయా అనేటువంటిదే ఇక్కడ ఇది. అందుకోసం అని చెప్పని ఏదో రకంగా దీన్ని సప్రెస్ చేయాలి. ముందు వాళ్ళని కాదని బుకాయించారు, తర్వాత బెదిరించారు. దీని మీద ఎవరైనా మాట్లాడితే అరెస్టులు చేస్తామని చెప్పాను అంటే కూడా అయినా సరే అని చెప్పిన ఆ బాధితులు మీడియా ముందుకు వచ్చి వాళ్ళంతా కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ రోజున అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితులను కూడా పిలిపించి విత్ ఎవిడెన్స్తో సహా చేసి మొత్తం దాదాపుగా అసలు ఉద్యోగాల కోసం అని చెప్పని 2 లక్షల మంది, 10,000 మందో 20,000 మందో 50,000 మందో కాదు, దాదాపుగా 2 లక్షల మంది క్యాండిడేట్లు ఈ పరీక్షలకి ఉద్యోగార్థులై చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేస్తే 2 లక్షల మంది నమ్మకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల యొక్క జీవితాలతో దారుణంగా ఆడుకుంటూ వాళ్ళ జీవితాలను దెబ్బతీసిందని, ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అనేది ఎప్పుడు ఎక్కడా చూడలేదని చెప్పని కూడా ఆయన అన్నారు. డిఎస్సి అంటే లక్షల మంది యువత ఆశ, వారి భవిష్యత్తు. అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా ఇంత భయంకరమైన అవినీతి అక్రమాలకు పాల్పడటం అనేటువంటిది దారుణం. ఇదే విషయాన్ని ఆయన చెప్పింది. అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకి, స్కామ్కి ఒక ప్యాంటు షర్టు తొడిగితే అది చంద్రబాబు గారు చాలా చాలా మరీ స్ట్రైట్గా ఆయన నిందించారు.
చంద్రబాబు గారిని. ఆయన రాజకీయ జీవితం చూసినా సూపర్ 6, సూపర్ 7 సహా మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ కూడా ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా చివరికి చాలా స్పష్టంగా ఇవే కనిపిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పాటు పట్టినటువంటిది ఆయన ప్రెస్ మీట్లో. అయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రాగానే 5 సంతకాలు అంటూ నానా హంగామా చేశారని, అది కూడా మోసమని చెప్పని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే మేము 100 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇచ్చి 100 పోస్టులకు కూడా వాటిని కూడా భర్తీ 6,100 పోస్టులు 6,100 పోస్టులు వాటిని కూడా భర్తీ చేయకుండా రద్దు చేశారు. రిక్రూట్మెంట్ అపహాస్యం చేస్తారు. 6,100 పోస్టులతో కలిపి ఇస్తున్న ఈ 16,000 పోస్టులకి మెగా అనేటువంటి పేరు పెట్టి చివరికి లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారు. ఇది ఆయన యొక్క ప్రభుత్వంలో మొదటి సంతకం పరిస్థితి అని చెప్పని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. సో మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి 6,100 పోస్టులను కలుపుకొని ఇప్పుడు మీరు నోటిఫై చేసిన 16,000 పోస్టులు, అంతే కదా. వాళ్ళు స్పష్టంగా చెబితే మెగా డిఎస్ అని పేరు పెట్టినా కూడా 16,000 పోస్టులు అవి కలపకుండా ఉంటాయి మైనస్. సో అవన్నీ కూడా ఒకటే అని చెప్పని చేస్తున్నారు. దీనికి పైగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. ఇదేంటి అని చెప్పని కూడా ఇప్పుడు లేనటువంటి రీతిలో ఇలాంటి 1,30,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. అది వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. మరి అది రికార్డ్ అంటే అని చెప్పి వారి యొక్క అచీవ్మెంట్ను కూడా చెప్పుకుంటూ గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆ రోజున మేము చాలా కృషి చేసాం. సో ఉద్యోగాల చరిత్రలోనే మాదొక సువర్ణాధ్యాయం అని కూడా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. సరే, ఇక 16 మే 31, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 50 రోజుల్లో అంటే జూలై 19వ తేదీన మేము ఒక జియో ఇచ్చి 17వ తేదీన 25-27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాము. ఇస్తే అది ఆగస్టు 10 వరకు కూడా అప్లికేషన్ తీసుకున్నామని చెప్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కూడా పరీక్షలు నిర్వహించి 18,02,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు ఆ రోజున అని చెప్పి కూడా ఆయన మొత్తం డిస్ప్లే చేస్తూ సోదాహరణంగా వివరించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ లక్షల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. సో ఇక్కడ ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా కూడా ఇవాళ గ్రామాల్లో, తర్వాత విలేజెస్లో, గ్రామాల్లో, సెమీ అర్బన్స్లో వాళ్ళంతా కూడా సర్వీస్ చేస్తున్నారు అని ఇవన్నీ కూడా అసలు ఏమేం చేశారు ఏంటనే దాన్ని సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్కామ్ జరిగిందంటానికి అక్కడ బాధితులు కూడా ఒక ఆయన ఆ మెడల్స్ తో పట్టుకొని మాట్లాడాడు కదా. అంటే ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా అక్రమాలు అనేటువంటివి జరిగాయి, పారదర్శకంగా ఇది జరగలేదు. దీన్ని అసలు ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు ఇందులో ఉన్నది ఎవరు? కనీసం ఇప్పుడైనా సరే ఈ గోల్మాల్ వ్యవహారాల మధ్య ఇంతమంది కన్నీళ్లు పెడుతున్నారు కదా, ఇంతమంది వీధుల్లోకి వచ్చి రోధిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా సరే అనవసరమైనటువంటి భేషజాలు, పట్టుదలలకు పోయి బెదిరింపులతో గొంతు నొక్కేయాలనుకుంటే కడుపు మంటను నిరుద్యోగులు వాడు. నిరుద్యోగులకి కడుపు మండి రావాల్సిన జీవితం ఛిద్రం అయిపోయిందంటే మీరు ఏం బెదిరిస్తే మాత్రం వాళ్ళు బెదిరిపోతారు చెప్పండి. బతుకు ఇంతేనా, ఇంతకంటే మాకు పోయేది ఏముందని అనుకుంటారు, అంతే కదా. అదే జీవితమే. కాక్రోచెస్ బయటకు వస్తాయి ఏపీలో కూడా అన్నారండి. అదే కదా, ఇప్పుడు అక్కడ అంత పెద్ద మొత్తంలో ఎక్కడో ఒక అమెరికాలో ఉన్నతను ఒక పిలిపిస్తే అంతమంది అంటే వాళ్ళ మనోభావాలు, యువత యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బయట కూడా ఉందండి, ఒకసారి ఆ బయట లేచండి. కాక్రోచెస్ గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా. అదే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే యువత మనోభావాలండి. ఏ ప్రభుత్వాలైనా సరే పొరపాట్లు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, వాటిని ఒక దశ వరకే పబ్లిక్ భరిస్తుంది. కానీ అసలు వాళ్ళ జీవితాల ఉనికినే
మొత్తం కూడా చిదిమేసేస్తే, వాళ్ళ ఆశల్ని చిదిమేసి వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకం అయిపోతే, వాళ్ళ జీవితాలు ఉనికే ప్రశ్నార్థకం అయిపోతే ఇంతకంటే పోయేది ఏముందని చెప్పని అనుకుంటారు. అదే కదా ఇప్పుడు అక్కడ జరిగిన ఆ నీటి పరీక్షల వ్యవహారంలో జరిగిన అది అంతే, ఇక్కడ డిఎస్సిలో జరిగింది అంతే. ఎక్కడో మరి అమెరికాలో ఉన్నతను ఎవరో, అసలు అతను ముఖం కూడా తెలియదు, పరిచయస్తుడు కూడా కాదు, కేవలం ఒక కార్యకర్త. అతను సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రేరేపించాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితులే వచ్చాయి. లక్షల మందికి మెగా పేరుతో ఈ రోజున దగా పడినటువంటి పరిస్థితి. తర్వాత ఇంకో చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు ఇక్కడ, ఏంటంటే ఆయన చాలా అంశాలని చేశారు ప్రస్తావిస్తూ, పేపర్స్ తయారీ కానీ దాన్ని అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. ఈ కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటివన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతిలో పెట్టకూడదని తెలిసి కూడా ఎందుకు పెట్టారనేది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. మరి వాళ్ళ చేతిలో పెట్టడం అంటే ఇంకా అసలు సీక్రెసీ ఎక్కడ ఉంది? అంతే కదా. మరి ఇంకా అసలు కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడ ఉందండి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని వాళ్ళకి ఇంత కీలకమైనటువంటి పనులు అప్పచెబితే, ఇదేది టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని చెప్పని ఉంటారు కదా, జోన్ 2లోనే ఎక్కడో అనుకుంటాను. సో 6వ ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళు ఇటువంటి ఒక ఇంపార్టెంట్, ఒక కీలకమైనటువంటి నిర్వహణలో ఉండాల్సినటువంటి వాళ్ళను వదిలేసేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా పెట్టడం అంటే, మరి ఇంతకంటే స్కామ్కి సాక్ష్యం ఏముంది? ఇది లీక్ కాదా? దీని మీద సిబిఐ విచారణ అవసరం లేదా? ఆ క్యాండిడేట్లు మెరిట్ ర్యాంకులో సాధించారని చెప్పని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ స్పష్టంగా ఉన్నారు. ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత మరి ఎంక్వైరీ కావాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఐడి కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు అసలు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ అసలు పంపాల్సినటువంటి వాళ్ళకి ఎందుకు పంపలేదు? కీలక బాధ్యతలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇవ్వడంలో అసలు ఏంటి, అందులో మతలబు ఏంటి? రెండోది, టాప్ ర్యాంకులో వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ఇవ్వకుండా అతడి వివరాలను కూడా మాయం చేసేసారు. అంటే ఇంటెన్షనల్ గా చేశారని తెలుస్తుంది కదా. సో తప్పులు జరగలేదు అని చెప్పని ఇన్ని సాక్ష్యాలు చెప్తా ఉంటే ఎలా మీరు మాట్లాడతారనే దాంట్లో ఖచ్చితంగా ఒక లాజిక్ ఉంది. అందుకని ఇక మరి ఇంత ఇదవుతున్న తర్వాత, ఇంత వ్యవహారాలన్నీ బయటకు వస్తున్న తర్వాత ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీని మీద బాధితులు ఎంక్వైరీ చేస్తున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసే దాని మీద మీరు అంగీకరించకపోవచ్చు, కానీ బాధితులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, మీడియా చెప్తా ఉంది, మిగతా విపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. కాబట్టి క్యాండిడేట్ డేటాను మాయం చేయటంలో, కాల్ లెటర్ ఇవ్వకపోవడంలో, వెరిఫికేషన్స్కి ఎలా వచ్చే పరిస్థితుల్లో అవకతవకలన్నీ జరిగినప్పుడు ఇన్ని రకాలైనవి జరిగింది. కాబట్టి దీని మీద ఇకనైనా సరే డెఫినెట్గా ఒక సిబిఐ ఎంక్వైరీ లేదు, మీరు చెప్పినట్టుగా వింటారనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటాను. సిట్ ఎంక్వైరీ అయినా వేయండి కనీసం. అదే ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు పోలీసు, ఆయనే లాయరు అని అన్నారు. అదన్నా చేయమని బయట కూడా ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే, విచారణ నిజాయితీగా జరగాలి అని అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. అప్పుడే కదా ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉండేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంతో